మోకాలు నడుము భుజం నొప్పులకు పీఆర్పీ పద్ధతిలో చికిత్స చేయబడను. వేద పెయిన్ క్లినిక్ నియర్ మెట్రో స్టేషన్ JNTU. కాంటాక్ట్ 8186959697. బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేతల్లో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టే దిశగా ఢిల్లీలో ఆ పార్టీ పెద్దలు అడుగులు వేస్తున్నారు. ఎంపీలు బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాత్రి ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లిన అభయ్ పాటిల్ పొద్దుపోయే వరకు చర్చలు జరిపారు. బండి సంజయ్తో కూడా అభయ్ పాటిల్ సమావేశమయ్యే అవకాశం ఉంది. మరి కాసేపట్లో బీజేపీ ముఖ్య నేత ఇంట్లో కీలక నేతలు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ మీటింగ్కు ఈటల రాజేందర్తో పాటు బండి సంజయ్ హాజరు కానున్నారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలంటే నేతలంతా ఏకతాటిపైకి రావాల్సిందేనంటున్నారు ఢిల్లీ బీజేపీ పెద్దలు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేతల్లో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టే దిశగా ఢిల్లీలో ఆ పార్టీ పెద్దలు అడుగులు వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, బీజేపీకి సంబంధించినటువంటి తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఏవైతే అంతర్గత విభేదాలు ఉన్నాయో ఈ అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేటువంటి ప్రయత్నం బీజేపీ హైకమాండ్ చేస్తుంది. ఇప్పటికే పలుమార్లు బీజేపీ నేతలతో బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు నితిన్ నవీన్తో సహా మిగతా నేతలందరూ కూడా సమావేశం అయ్యారు. అందరూ కలిసి ముందుకు వెళ్ళాలి, ఇకనైనా మారండి అని చెప్పేసి కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చి వెళ్ళినటువంటి నేపథ్యం. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి పెద్దలు కూడా బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశమై రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే అందరూ కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పినటువంటి నేపథ్యం. ఇక తాజాగా తీసుకున్నట్లయితే బీజేపీలో గత కొంతకాలంగా బీజేపీకి సంబంధించినటువంటి ఇద్దరు కీలక నేతలు ఈటల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్లకు మధ్యన గ్యాప్ ఉందన్నటువంటి ప్రచారం జరుగుతుంది. వాళ్ళని మాట్లాడినటువంటి తీరు కావచ్చు, వాళ్ళ అంశాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, వీళ్ళిద్దరి నేతల మధ్య గ్యాప్ ఉందన్నటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం. సో ఈ బీజేపీ నేతలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఇద్దరు నేతల మధ్యలో కూడా సహద్య కుదిర్చేందుకు బీజేపీ పెద్దలు రంగంలోకి దిగారు. సునీల్ బన్సల్ అదేవిధంగా అభయ్ పాటిల్ ఈ విషయాన్ని వాళ్ళు టాకిల్ చేసినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లారు. ఆయనతో సుదీర్ఘంగా కూడా చర్చలు జరిపినటువంటి నేపథ్యం. రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఈటల రాజేందర్తో అభయ్ పాటిల్ భేటీ అయ్యారు. అదేవిధంగా ఇద్దరు నేతలను కలిపేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యులు అదేవిధంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులైనటువంటి లక్ష్మణ్ ఇంట్లో బీజేపీ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో అభయ్ పాటిల్తో పాటు ఈటల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్ కూడా ఉన్నారు. ఏదైతే వీరిద్దరి మధ్యలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి విభేదాలు కావచ్చు, కొనసాగుతున్నటువంటి విభేదాలు కావచ్చు, మధ్య అంతరం కావచ్చు, దీనికి సంబంధించిన ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు జరుగుతుంది. వారిద్దరి మధ్యలో ఎందుకొరకు గ్యాప్ వచ్చింది, ఏ విధంగా ప్యాసిఫై చేయాలి, వాళ్ళిద్దరినే ముఖాముఖి కూర్చుండబెట్టి పరిష్కరించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టినట్టుగా తెలిసింది. మీటింగ్ తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది స్వప్న. ప్రస్తుతానికైతే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గారి ఇంట్లో బీజేపీ సంబంధించిన అభయ్ పాటిల్ అదేవిధంగా ఈటల రాజేందర్, బండి సంజయ్ల యొక్క సమావేశం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.